కానీ ఈ రోజుల్లో ఫ్రెండ్స్ అంటే బయట అనిపిస్తుంది ఏంటంటే ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అన్నట్టు అనిపిస్తుంది. అది మీకు తెలిసే ఉంటది. నేను 90s లోకి వెళ్ళిపోయినా. ఈ బెనిఫిట్స్ నాకు తెలియదు కదా. 2025 స్కూల్ లైఫ్ అంటే మీరు చెప్పిన దాన్ని వర్కౌట్ అవుతుంది. అప్పుడు స్కూల్ లైఫ్ లో ఏంటంటే తెలియదున్నా. ఇప్పుడు నువ్వు ఉన్నావున్నా, నీకేమన్నా ఏంటంటే ముందుకు వచ్చి నిలబడేవాడిని నేను అప్పట్లో. ఇప్పుడు నీకేమన్నా అన్నాను అనుకో, నేనే రెచ్చగొట్టి మా అన్నని కొట్టిన తర్వాత నన్ను కొట్టాంటనా. ఇట్లా ఉంది పరిస్థితి. సో ఎంచుకున్న కాన్సెప్ట్ విధంగా మాట్లాడుతున్నాను. మీరు ఇచ్చిన ఇంటర్వ్యూస్ అన్ని మీరు హీరోయిన్ వీళ్ళే చేస్తున్నారు. రొట్టెగాడు ఎందుకు రావట్లేదు ఇంటర్వ్యూస్ కి? రొట్టెగాడికి మనకి తెలియదు, లోక జ్ఞానం సరిగ్గా తెలియదు. చిన్న పిల్లడు, నువ్వు పిలిచినా పోతారు, వాళ్ళు పిలిచినా పోతారు. సో ఇప్పుడు ఆ పిల్లడు కూడా ఏంటంటే పిలిచినా కూడా రాలే, వీడియోలు చేసుకుంటూ అక్కడే ఉన్నాడు. తనకి సినిమా వాల్యూ అంటే తెలియదు. తెలిసిన రోజున ఓకే ఇది ఏదని తెలుసుకుంటాడు. మేము చెప్పినాం రారా అని. అన్న నేను హైదరాబాద్ లో మీరు చూసుకోండి, రాయలసీమలో ఉంటే నేను వచ్చాలని చెప్పినాడు. సరేలే నాన్న అలాగే కానీ అని చెప్పినాం. ఇప్పుడు గుర్రాన్ని తీసుకొచ్చి నీళ్లు పట్టాలంటే ఎవరి వల్ల కాదు, తనకి ఆకలి అయినప్పుడు తాగుతుంది అది. సో అంతే, ఇది కూడా అంతే. ఇంకొకటి అన్నా, ఇది అడగొచ్చో లేదో, అమ్మ తాలిబొట్టు పెళ్ళాం తాలిబొట్టు తీసుకుని వెళ్ళి తాకట్టు పెట్టాల్సినంత అవసరం ఏంటిదన్న? ఇల్లు అమ్మేశావు అంటే అమ్మేశావు. సిచ్యువేషన్ అలా ఉందన్న. ఇప్పుడు నన్ను నమ్మిన ఆర్టిస్టులు అందరూ లొకేషన్లోకి వెళ్ళిపోయారు. కెమెరామ్యాన్లు వెళ్ళారు, కెమెరాలు రాలే. లైట్ డిపార్ట్మెంట్ అండ్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వ్యాన్లు వేసుకుని పులిందలో పోవడానికి, హైదరాబాద్ పోవడానికి రెడీగా ఉన్నారు. పులిందల నుంచి హైదరాబాద్కి దగ్గర పోయి అడిగా, ఏమన్నా ఇట్లా వెళ్ళిపోతున్నారన్నా మీరంటే వాళ్ళు అన్నమాట ఒకటే, నీ దగ్గర డబ్బులు లేవు, ఇంట్లో దొంగతనం జరిగిపోయింది, సాక్ష్యం మేమున్నాం, నువ్వు మాకు ఎక్కడి నుంచి కడతావు, మా వాళ్ళకి తెలిసిపోయింది, ఆల్రెడీ 3 రోజుల నుంచి అమౌంట్ కట్టలే, ఇది 4వ రోజు, మా వాళ్ళు ఏమైనా డబ్బులు కడితే షూట్లోకి వెళ్ళండి, లేకపోతే వెళ్ళొద్దన్నారు. మేము వెళ్ళిపోతున్నాం మహేష్ గారు, ఏమనుకోద్దండి, మిమ్మల్ని చూస్తే మాకు బాధగానే ఉంది, కానీ మాకన్నా పెద్దవాళ్ళ పైన ఉన్నారు చూసావా, వాళ్ళది ఉంది, మీరు ఏమనుకోకపోతే మేము వెళ్ళిపోవచ్చా అన్నారు. నేను ఒక ½ అవర్ టైం విన్నానని చెప్పేసి ఇంటి దగ్గర బాధపడతా అంటే అప్పుడు నా తల్లి వచ్చి చెప్పింది, ఇన్నాళ్ళు మేము ఏదైతే కష్టపడినామమ్మా అది వృధా అయిపోతుంది, వాళ్ళు వెళ్ళిపోతున్నారు, మళ్ళీ వాళ్ళని పిలుచుకురావడానికి డీజిల్ ఖర్చులు, వెహికల్ ఖర్చులు ఇవన్నీ నేను కట్టలేను, దేవుడమ్మ ఎందుకు ఇలా చేస్తున్నామో నాకు అర్థం కాలే, మంచిగా చేస్తున్నా కదా, నాకెందుకు ఇలా చేస్తున్నానని చెప్పి ఏడుస్తూ ఉంటే అప్పుడు మా అమ్మ ఉండి, తనకు ఉండేది మా నాన్న ½ తులమే తాలిబొట్టు, మా అమ్మ చిన్నది, చిన్న నల్లపూస చేతిలో పెట్టింది. అప్పుడు మా అమ్మని చూసి నాకు చాలా బాధ అనిపించింది. మా భార్య ఎంత తెలుసుకుని, మా భార్య 1.5 తులం పెట్టాడు మా నాన్న. అది ఈ 2 తులాలు ఎత్తుకోమంటే 1,00,000 చిల్లర వచ్చింది. అది తీసుకొని వాళ్ళకి కట్టి ఆ రోజు షూట్ చేయడం జరిగింది. అప్పుడు సినిమా అయిపోయింది. సో ఇవేంటంటేనా ఇలా ఉంటాయి మన బతుకులు, ఇంతే అన్న. మనము అట నీచిపోయిన సావు కాదు, రెచ్చు సావు కాదు, మధ్యరికం, ఎటు కాకోకుండా దిక్కు లేని సావు మంది, అర్థం కాని సావు మంది. మనకి ఏం చేయాలో కూడా తెలియదు, కానీ ఇనికి అడుగేయలేం, ముందుకు అడిగేయలేం, మధ్యలో కొట్టాడుకుంటా సత్సనం ఎట్లా, దీనికి మళ్ళీ రూమర్స్. సో ఎప్పుడైనా కష్టపడేవానికి వాని పాటు వదిలేస్తే వాడు ముందుకన్నా వెళ్తాడు, లేదా చచ్చిపోతాడు. కానీ మధ్యలో చంపుతున్నారు నలిపి, చాలా తప్పన్నది. ఈ ప్లేస్లో నేనున్న ఆ బాధ నాకు తెలుస్తుంది. నా ప్లేస్లోకి మీరు రావచ్చు, మీ ప్లేస్లో ఇంకోరు రావచ్చు, అలా ఒకరిని జడ్జిమెంట్ దానికి తప్పన్నా. నిజాలు వాడికే తెలుస్తాయి, వాళ్ళ చుట్టుపక్కల తెలుస్తాయి. మనం అడగడం చాలా ఈజీ, కానీ ఆ పెయిన్ పడ్డం అంటే చాలా కష్టం. ఆ తెలుసుకున్నాడు వాడి పాటు వాడు వెళ్ళిపోతుంటే హ్యాపీ అన్నా. ఇప్పుడు నిన్ను నమ్మి పులివెందుల మహేష్ అనే వ్యక్తిని నమ్మి ఇంట్లో వాళ్ళు కానివ్వు, లేకపోతే బయట వాళ్ళు, సరే బయట వాళ్ళది పక్కన పెట్టు, అమ్మ కానీ మిస్సెస్ కానీ తాలిబొట్టు తీసి మీ మీద అంత నమ్మకంతో పెట్టారు. కానీ ఈ సినిమా ఏమో కొన్ని మిస్ మ్యాచెస్ వల్ల అటు అవ్వాల్సింది ఇటు అయితే పరిస్థితి ఏంటి పులివెందుల మహేష్? అది కూడా ఫిక్స్ అయిపోయినా ఆయన, అది కూడా ఫిక్స్ అయిపోయినా. నేను నమ్మింది జనాలు నమ్మిన వాళ్ళని. సినిమా బాగుంటే నేను ఎత్తున పెట్టుకుంటారు, నేను తీసేసి సినిమా కాదు తీసింది జ్ఞాపకాల సినిమా, ఎందుకు అవుతుంది 100% అవ్వదు అని కాన్ఫిడెంట్తో దిగా. అలా అయిందంటే రెండో ఆప్షన్ మనకు లేదన్న, అంటే నా ఆలోచన లేదు, నా బుర్రలో లేదు. సో మంచి చేస్తే మంచిగా జరుగుతుంది అనే ఒక ఫీలింగే ఉండింది. సో 175 మంది ఆశయాలు ఉన్నాయి, నా ఆర్టిస్టులు నమ్మకాలు ఉన్నాయి, నా తల్లి, నా భార్య, నా బిడ్డలు, మా అతను గెలుస్తాడు అనే ఒక కాన్ఫిడెంట్ ఉంది. ఇంకా జనాలు నిర్ణయించాలన్నా. మనం ఏదైనా కష్టపడ్డమే మంది, పని చెయ్యి, ఫలితం ఆశించకు. నేను పనే చేసిన, ఫలితం అనేది దేవుడిని నిర్ణయం. వాళ్ళు ఇస్తే తీసుకుంటా, ఇవ్వలేదంటే వాళ్ళ ఆయన కొడతాన్నపై నాకెందుకు ఇవ్వలేదని చెప్పి నా రాత ఇంతే. ఎంత అయిందన్న మొత్తం బడ్జెట్? ఇప్పటికైతే 1.5 అయిందన్న. 1.5? ఇది ప్రమోషన్స్ లేకపోతే షూట్ వరకు, ప్రొడక్షన్ వరకు అయింది. వస్తుంది అనుకుంటున్నారు, ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మీరైతే గట్టి నమ్మకంతోనే ఉన్నారంటున్నారు. బాగుంటే 100% జనాలు వస్తారన్న. నా టార్గెట్ ఏంటంటే November 14th మార్నింగ్ కానీ 11:30 షో కానీ
వెళ్ళిన ఆడియన్ ఆ ఒక్కడే నాకు ఇంపార్టెంట్. ఈరోజు నేను సంవత్సరం నుంచి కష్టపడతా ఉన్నాను. ఆ ఒక్క రోజులో నా రాతలు మారుస్తాయని కోరుకుంటున్నా. నాకు వెళ్ళే వ్యక్తి ఒకరే కావచ్చు. ఆ ఒక్క వెళ్ళిన వ్యక్తి తన మొబైల్ తీసుకొని సినిమా చూసిన తర్వాత బాగుందని ఒక చిన్న క్లిప్ నా కోసం చేస్తే, బాగుందంటే 100 మందికి షేర్ చేస్తాడు. బాలేదంటే 1000 మందికి షేర్ చేయమని నేను చెప్తున్నా. ఆడికి అయిపోయినాయి. ఎందుకంటే నన్ను ₹100 పెట్టే వ్యక్తి ఆ ₹100 ఎంత సంపాదించుకున్నా అతనికి తెలుసు కాబట్టి సినిమా బాగుంటేనే సినిమాకి వెళ్ళండి నేను ఓపెన్‌గా చెప్తున్నా. నేను బాగుండే సినిమా తీశాను, మీ జ్ఞాపకాల సినిమా తీశాను. ఈ 11 గంటల షో ఏదైతే జరుగుతుందో సినిమా బాలేకపోతే ఎవరు పోవద్దండి. ప్లీజ్ అక్కడే ఆపండి. పోతే నేను ఒక్కనే పోతా. గెలిస్తే మాత్రం 175 కుటుంబాలు ఇండస్ట్రీకి వస్తాయి. ఓకే. ఇప్పుడు మీకు తండ్రిగా అంటే మూవీలో తండ్రిగా, తల్లిగా చేసిన వాళ్ళు ఒకప్పుడు టాప్ హీరో, హీరోయిన్స్. వాళ్ళని హ్యాండిల్ చేసేటప్పుడు మీకు ఎలా అనిపించిందన్న? నాకు అసలు అంటే చాలా ఈజీ అనిపించింది. వాళ్ళు చెప్పే విధానం ఎంత బాగుంది తెలుసా నాకు. నేను ఏమనుకున్నానంటే నేను ఫస్ట్ టైం డైరెక్షన్ వీళ్ళు ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఒక షార్ట్ ఫిల్మ్ కూడా తెలియదు నేను. సరే అని చెప్పేసి నేను రాసుకున్న పేపర్ ఏదైతే అదే చెప్పా. సార్ ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. దాని ముందు సీన్ ఏంది మహేష్, ఇలా జరిగింది సార్. దాని తర్వాత సీన్ ఏంది మహేష్, ఇలా జరిగింది సార్. సూపర్ డన్ పాప. ఆమని గారు ఒప్పుకున్నారా మీకు చెప్పిన వెంటనే స్టోరీ? ఆమె షూటింగ్ అయిపోయిన తర్వాత నేను ఇలాంటి కొడుకు ఒకటి ఉంటే చాలా రాలేదు. ఇంకా చాలా ఆ మాట. మరి ప్రమోషన్స్ కి ఆమని గారిని ఒక్క ప్రమోషన్ కైనా పిలుచుకుని రావచ్చు కదా, ఒక్క ఇంటర్వ్యూ వస్తుంది. ఇంకా ఉంది కదా, ఇంకా 10 రోజులు ఉంది. ఇప్పుడు సుమన్ సార్ వచ్చి నిలబడ్డాడు. నెక్స్ట్ మురళి సార్ రావచ్చు, ఆమని సార్ రావచ్చు, నిలబడతారన్న, నిలబడతారు. సెన్సార్ అవన్నీ అయిపోయిందన్న. ఈ మూవీలో సాంగ్స్ అవన్నీ 7 సాంగ్స్ ఉన్నాయన్న. 7 సాంగ్స్ అంటే సాంగ్స్ అని చెప్పుకోకూడదు, మాంటేజ్. ఇప్పుడు మనము గోడల మీద కూర్చొని ఉంటాం, మనం మాట్లాడేటప్పుడు బీజిఎంలు వస్తూ ఉంటాయి, సాంగ్స్ పాడటం, చిన్న చిన్న బిట్లు, 2.5 minutes 3 minutes. ఎవరన్నా మ్యూజిక్ డైరెక్టర్? ఎస్కే బాజీ గారు అన్న. ఆయన మన మంగ్లీ సాంగ్స్ ఎక్కువ చాలా చేస్తాడు. నేను బుల్లెట్ బుండేస్తే ఎక్కువ పాడు గుడు గుడు ఆ సాంగ్ ఆయన చేస్తారు, మిలియన్స్ లో వ్యూస్. సో మంచి కంటెంట్ ఉన్న వ్యక్తి, చాలా మంచి మనిషి, అంటే సినిమాకి వాల్యూ ఇచ్చే మనిషి. ఏ సర్టిఫికేట్? రాంబాబు గారు. సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికేట్ ఇచ్చింది? నేను కూడా అదే షాక్ లో ఉన్నా. అంటే బేసిక్ గా ఏ సర్టిఫికేట్ ఎందుకు ఇస్తారన్న, ఏదైనా రొమాన్స్ ఉండవు దాంట్లో అని. ఫ్యాక్షన్. ఈ సినిమా అంతా ఎక్కడ రొమాన్స్ ఉండదు, ఫ్యాక్షన్ అస్సలు కొన్ని సీన్స్ నేను చెప్పని చెప్పన్నా ఏ ఎందుకు ఇచ్చారో నాకు కూడా అర్థం కాలే అన్న. సినిమాలో చూసిన తర్వాత ఎక్కడ ఒక మనస్ఫూర్తిగా ఇద్దరు ముద్దు పెట్టుకునే సీన్ ఉండదు, హగ్ చేసుకునే సీన్లు కూడా ఉండవు. అప్పట్లో ఆడున్నాయన్న సీన్లు లేవు. అంటే అప్పుడు సెక్స్ అంటే తెలియదు అన్న మనకి. మేము చదువుకున్న రోజుల్లో కబడ్డీ ఆడుకునేవాళ్ళు, నేను అమ్మాయిలంతా. మా నివేదిత స్కూల్ చదివాను కదా, అక్కడ కబడ్డీ ఆడుకునే నేను అమ్మాయిలందరం. అప్పుడు బిఎఫ్లు ఈవెంట్ ఏం లేవు కదా, ఓపెన్ గా మాట్లాడుతున్నాను. ఎందుకంటే కాలేజీ తర్వాత ఇవన్నీ వచ్చాయి, దాని వల్ల బ్యాన్ చేయడం జరిగింది. కానీ అప్పుడు స్వచ్ఛమైన మనుషులు ఉన్నాం మేము, మంచి మనసున్న మనుషులం. తెలీదు, ఒక అమ్మాయి అబ్బాయి కూర్చున్నా కూడా రూమర్స్ లేవు, ఇన్స్టాగ్రామ్స్ లేవు, ఫేస్బుక్ లేవు, ఆన్లైన్ లేవు, ఏం లేవు. ఇప్పుడునే క్రియేట్ చేసుకుంటానంతే, అప్పుడు ఏం లేవు. కాబట్టి ఒక స్వచ్ఛమైన సినిమా నా స్కూల్ లైఫ్. అలాంటి సినిమాకి నీ ఇంట్లో ఆడబిడ్డ జోలికి వస్తే, నీ ఇంట్లో ఆడమ్మాయి జోలికి వస్తే నువ్వేం చేస్తావు చెప్పన్నా? ఏం చేస్తావు? అదే చేసా, అది తీసేయి అన్నారు సెన్సార్ లో. అది తీసేస్తే నా తల్లికి గాని నా ఇంట్లో వాళ్ళకి వాల్యూ ఏమిచ్చే నేను చేతగా నా కొడుకుని కావచ్చు, చేతికి గాజులు వేసుకున్నా కావచ్చు, కానీ పౌరుషం ఉంటది తల్లేనంటే ఎవరికైనా. ఓకే అన్న, చాలా నడికినా, బాగానే నడికినావు, చూసిన ట్రైలర్ లో కూడా. నువ్వు నీ లవర్ నను, నీ ఫ్రెండ్ నను, లేకపోతే నీకెంతో వాల్యూ ఇచ్చే వాళ్ళను, తల్లిని తప్పులు పడితే ఏ నా కొడుకైనా తలే నరికేది. అదే పని చేసిన నేను, అదే సెన్సార్ దగ్గర అదే చెప్పా. నా తల్లినంటే నేను మౌనంగా ఉండాలనా, తల నరికి గుమ్మాని కట్టుకున్నా. ఓకే అన్న, మీరు పెట్టుకున్న నమ్మకం ఆడియన్స్ మీద సక్సెస్ఫుల్ గా ఇదే చిరునవ్వుతో మీరు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొకటి, ఏమైనా ఆడియన్స్ కి ఏమైనా చెప్పాలి అనుకుంటే చెప్పుకోవచ్చు, మీ బాధ. ఫస్ట్ ఆఫ్ ఆల్ హిట్ టీవీకి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను, అండ్ మా యాంకర్ గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. కొత్త అనే ఫీలింగ్ లేకుండా మమ్మల్ని కూర్చోపెట్టి మీ అందరికీ పరిచయం చేస్తున్నారు. ఎప్పటికీ హిట్ టీవీకి రుణపడి ఉంటాం. రేపు పొద్దున మేము ఎంత పెద్ద గొప్పలైనా ఖచ్చితంగా హిట్ టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చి మనస్ఫూర్తిగా ముందుకెళ్దామని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఆడియన్స్కి ఒకటి చెప్తున్నాను, స్కూల్ లైఫ్, తొలి ప్రేమ అందరికీ ఒక మధురమైన జ్ఞాపకం. ఈ సినిమాకి వెళ్ళిన వ్యక్తి ఎవరైనా సరే, ఒక్కరు కావచ్చు, 10 మంది కావచ్చు, 100 కావచ్చు, 1000 కావచ్చు, వెళ్ళిన వ్యక్తి ఒక మొబైల్ తీసుకొని సినిమా చూసిన తర్వాత ఒక వీడియో క్లిప్ తీసి మీ ఇన్స్టాగ్రామ్ కానీ మీ ఫేస్బుక్లో కానీ ఒక మెన్షన్ చేసి పెట్టండి, స్కూల్ లైఫ్ సినిమా చూశాను చాలా బాగుందంటే 100 మందికి షేర్ చేయి.
బాగలేదనుకో 1000 మందికి షేర్ చేయి, కానీ షేర్ చేయడం మర్చిపోవద్దు. బాగుందంటే కనుక కొత్త వాళ్ళకి అవకాశాన్ని ఇస్తానంగా ముందుకు అడగడానికి ఆస్కారం ఉంటుంది. బాగలేదంటే ఇంటికి వెళ్ళేసి మళ్ళీ ఏదైనా కోచింగ్ తీసుకుని మళ్ళీ వచ్చి సినిమా తీస్తాను. మీ అందరు సపోర్ట్ ఇవ్వండి చాలు. మీరు చేయాల్సిన పని ఏంటంటే నేను పెట్టేది ఏ సినిమా అయినా 100 రూపాయలే వెళ్ళండి. ఎక్కడికైనా సరే మీరు ఒక టీ ఖర్చో ఒక టిఫిన్ ఖర్చో తినలేదని వెళ్ళండి, ఒక పూట పచ్చున్నావు లేదా ఉపవాసం ఉన్నామని చెప్పి వెళ్ళండి. రేపొద్దున ఆ ఉపవాసం కడుపు నింప సినిమా బయటకు వచ్చి టాక్ బాగుందంటే కనుక ఐ ప్రామిస్ మిమ్మల్ని వచ్చి కలుస్తాను. మీరే నా సపోర్టర్స్. నాకు ఏ ఒక్క పిఆర్ఓ లేరు, ఇంకొక పెద్దోళ్ళు లేరు, ఇంకో దగ్గర నాకు ఖర్చు పెట్టిన డబ్బులు కూడా లేవు. మీ టాకే నా ఖర్చు, మీ టాకే నా బలం. సో సినిమా చూసిన ప్రతి ఒక్కరు ఎవరైనా సరే టాక్ ఎలా ఉందో బయట స్ప్రెడ్ చేయండి. బాగుందంటే బాగుందని చెప్పండి, బాగాలేదంటే బాగాలేదని చెప్పండి, 2 ఆన్సర్ చేస్తా. ప్లీజ్ సపోర్ట్ మీ స్కూల్ లైఫ్ సినిమా టీం అని ప్రజలారా మిమ్మల్ని వేడుకుంటున్నాను. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.